మిత్రమా, ఒక్కొక్కసారి విలువలేని దుమ్ము కూడా మన కంట్లో పడి మనల్ని విలువెల్లాడేలా చేస్తుంది. అలాగే విలువలేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో నిన్ను బాధ పెట్టాలని చూస్తారు మిత్రమా. ఆ మాటలను పట్టించుకుంటూ బాధపడితే అక్కడే ఆగిపోతుంది నీ ప్రయాణం. ఒంటరైపోతావు. కాబట్టి నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు మిత్రమా. ఎవరెన్ని అనుకున్నా నువ్వు చేసే పని అంటూ ఒకటి ఉంటుంది కదా. ఆ పని చేసి వాళ్ళ నోళ్ళు మూతపడేలా చెయ్యు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. ఎవరైతే మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసమే మనం బ్రతకాలి మిత్రమా. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని మనం ప్రేమించాలి. మిత్రమా, ఒక విషయం గుర్తుపెట్టుకో. జీవితంలో డబ్బు, హోదా, అందం ఇవేవి కూడా శాశ్వతం కాదు. మనసులో ఉండే ప్రేమాభిమానాలు, ప్రేమగా ఉండే ఒక పలకరింపు, ఆప్యాయతతో కూడిన ఒక చిన్న చిరునవ్వు ఇవన్నీ వెలకట్టలేని సంతోషాన్నిస్తాయి మిత్రమా. అవసరాలతో కాకుండా ఆప్యాయతలతో ముడివేయండి ఏ బంధానికైనా. మన మీద ఇష్టం తగ్గింది, ఇంట్రెస్ట్ పోయిందని ఎవ్వరూ కూడా మన మొహం మీద చెప్పరు. వాళ్ళు మనకి ఇచ్చే విలువ, ఇచ్చే సమయం, దాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి మిత్రమా. అలాంటి వాళ్ళకి మనమే దూరంగా వెళ్ళిపోవాలి. మిత్రమా, ఒకటి చెప్తాను గుర్తుంచుకో. కిరాణా షాపు వాడికి నీ జీతంతో సంబంధం లేదు. వాడి లెక్క సెటిల్ అవ్వకపోతే లెక్క సెటిల్ చేసి పక్కకు పొమ్మని అంటాడు. నీ పరువుతో ఇక్కడ ఎవ్వరికి కూడా సంబంధం ఉండదు మిత్రమా. చివరికి నువ్వు సంపాదించాలంతే, లేకపోతే నిన్ను చేతకాని వాడని అంటారు. బాధలతో తలపట్టుకొని గుక్కుపెట్టి ఏడిస్తే నిన్ను ఓదార్చడానికి ఎవ్వరు కూడా ఉండరు. ఏమీ చేయలేక నటిస్తున్నాడని అంటారు. మిత్రమా, ఎవ్వరికి కావాలి నీ మనసులో ఉన్న ఆలోచనలు, బాధలు? ఇక్కడ కేవలం లెక్కలు మాత్రమే చూస్తారు. వాళ్ళకి నచ్చినట్లు లెక్క కట్టి ఆ లెక్కలో నువ్వు సరిగ్గా సరిగిపోతే వాళ్ళ లెక్కలోంచి నిన్ను తీసి పడేస్తారు మిత్రమా. అంతే, ఒంటరిగా నిన్ను వదిలేస్తారు. కాబట్టి ఆశించుకో ఎవరో వస్తారని. డబ్బనే దీపం లేకపోతే నీ నీడ కూడా నీతో రాదని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో నువ్వు వెళ్ళే మార్గం నచ్చలేదంటే వెంటనే దాన్ని వదిలేసి నీకు నచ్చిన మార్గంలో ప్రయాణాన్ని మొదలుపెట్టు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న నలుగురు నవ్వుతారేమో, ఇంట్లో వాళ్ళు వద్దంటారేమో, మరొకటి కూడా ఇలాగే ఉంటుందేమో అని అస్సలు ఆగిపోవద్దు. ముందు కొందరు నవ్వినా నువ్వేమిటో, నువ్వేం చేయగలవో తెలిసిన రోజు అందరూ నీ దగ్గరికి వస్తారు మిత్రమా. అయినా నువ్వు చేసేది నేను చూసి నవ్వే వాళ్ళ కోసం కాదు, అలా నవ్వేవాళ్ళు నీ వాళ్ళు కాదన్నట్లే. అయినా ఒకటి ఆలోచించు మిత్రమా. చెప్పేవాడు చేరదీస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా? ఎవ్వరూ ఏమి కూడా చేయరు. కాబట్టి నచ్చిన దారిలోనే నడుస్తూ ఎక్కువగా కాలాన్ని వృధా చేయకు మిత్రమా. ఏదైతే అదవుతుంది. నచ్చింది చేసేసే. అయితే గెలుస్తావు, లేదంటే ఓ పాట నేర్చుకొని 10 మందికి చెప్పేవాడుగా తయారవుతావు. అంతే కదా మిత్రమా. నిన్ను ఒంటరి చేస్తున్నారా ఎవరైనా సరే? ఒకటి ఆలోచించు మిత్రమా. నీ చుట్టూ ఎవరు చేరడం లేదా? అయితే మరి అలాంటి వాళ్ళ గురించి నువ్వెందుకు తాపత్రయం పడుతున్నావు? వాళ్ళు గొప్పవాళ్ళు అనే భ్రమలో ఉన్నారు. నువ్వేమో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని అక్కడే కూలబడిపోతూ ఉన్నావు. ఇక్కడే తప్పు ఎవరిది, నీదా వాళ్ళదా? ఒక్కసారి ఆలోచించు. సరే, వాళ్ళు గొప్పవాళ్ళనే భ్రమలో ఉన్నారే అనుకో. గొప్పవాళ్ళతో నీకేంటి పని మిత్రమా? నువ్వు సామాన్యంగా బ్రతుకు. అప్పుడు నీ చుట్టూ సామాన్యులు చేరుతారు. వాళ్ళకి ఆర్భాటాలతో పనుండదు. ఎప్పుడు నీలాగే నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడతారు మిత్రమా. అలాంటి వాళ్ళని కోరుకో. ఎందుకంటే అది నీ మనస్తత్వం మాత్రమే. ఇక్కడ ఏ బంధం కూడా శాశ్వతం కాదు మిత్రమా. ఈ రోజుల్లో అంతా అవసరాల కోసం పరుగులు పరిచయాలే. ఏది మనసులోకి తీసుకోకో. ఎందుకంటే మిత్రమా, ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తిని నమ్మడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు మోసపోయావని అర్థం మిత్రమా. ఇక్కడ మన అనుకోవడానికి 100% అవకాశం లేకుండా పోయింది ఈ లోకంలో. ఎందుకో చెప్పడం మిత్రమా.
నాది అనే పునాది రాళ్ళ మీద నడిచే యుగం ఇది. అలాంటి చోట నువ్వు ఆశలు పెట్టుకుంటే ఆవిరైపోతావు మిత్రమా. కష్టం నష్టం ఈ రెండు కూడా ఈ నిర్ణయాల వల్ల నీకే రావాలి తప్ప ఎవరినో నమ్మడం వల్ల వారితో అడుగులు వేయడం వల్ల అస్సలు రాకూడదని గుర్తుంచుకో మిత్రమా. మనిషి మొత్తాన్ని కంట్రోల్ పెట్టుకునే మెదడు 1300 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందట. కానీ అది దాదాపు 4000 ఆలోచనలు పుట్టిస్తుంది. అందులో 90% తర్వాత రోజుకి ఆవిరైపోతాయి, అంటే మర్చిపోతాం. అందులో కానీ కొన్ని మాత్రం నమ్మకాలుగా మారి నీడై మనిషిని అనుసరిస్తాయి మిత్రమా. ఒక్కోసారి ఆ నీడ నిజమై మనిషిని ముందుకు నడిపిస్తుంది మిత్రమా. ఒక మగాన్ని వాడుకుని వదిలేసే ఆడది నీతో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం అంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరో అస్సలు తెలియనట్లు ప్రవర్తిస్తుంది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.